డే స్టూడెంట్ మీకు ఇక్కడ తమ్మునేలు చూసినట్లయితే మనకి పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసుకి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాము. సో ఇది ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే 2018లో ఇచ్చిన నోటిఫికేషను. అసలు ఈ నోటిఫికేషన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేసి కోర్టు కూడా తేల్చలేని పరిస్థితి. కోర్టు కూడా మనకి ఆర్గ్యుమెంట్స్ అంతా విని మనకి ఈ కేసు మొత్తం మీకు అర్థం కావాలంటే బ్రీఫ్గా ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి చూద్దాము. ఇది ఇష్యూ చేసిన నోటిఫికేషన్ వచ్చి 31 డిసెంబర్ 2018. దీంట్లో టోటల్గా 169 వేకెన్సీస్ ఉన్నాయి. 169లో కూడా మనకి 30 డిప్యూటీ కలెక్టర్స్ 30 డిఎస్పీలు ఉన్న వెరీ ప్రామినెంట్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. గ్రూప్ 1లో కూడా ఇన్ని నెంబర్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్లు ఉండేది. సాధారణంగా అయితే మనకి డిప్యూటీ కలెక్టర్లు 10 కంటే మించు, కానీ ఈ నోటిఫికేషన్లో దాదాపు 30 డిప్యూటీ కలెక్టర్లు 30 డిఎస్పీలు ఉన్న నోటిఫికేషను. ఇది ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూలు కండక్ట్ చేశారు, ఫైనల్ లిస్ట్ ఫైనల్ మెరిట్ ఆర్డర్ ఇచ్చేశారు, పోస్టింగ్స్ ఇచ్చేశారు. పోస్టింగ్స్ ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటి అనేది ఒకసారి గమనించినట్లయితే మనకి క్లియర్గా ఈ నోటిఫికేషన్లో మొత్తం ఈ నోటిఫికేషను ఇష్యూ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు గమనించినట్లయితే మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే దీనికి మెయిన్స్ ఎగ్జామ్స్ వచ్చి డిసెంబర్ 2020లో జరిగింది. సో మెయిన్స్ అయిపోయింది, ఇబ్బంది లేదు. మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకి అనుకునే ప్రతికూల పరిస్థితులు ఏంటంటే కోవిడ్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. మనకి కరెక్షన్ చేసేటప్పటికంతా ఏపీపీఎస్సీ ఏం డిసిషన్ తీసుకునిందంటే మాన్యువల్ కరెక్షన్ ఇప్పుడు పాసిబుల్ కాదు కాబట్టి డిజిటల్ కరెక్షన్ చేద్దామనేసి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు. దాన్నే ఫస్ట్ ఎవాల్యుయేషన్ అంటారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి జనరల్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం 3 సార్లు కరెక్షన్ జరిగింది. దీన్ని ఎవాల్యుయేషన్ అంటాము. సో ఫస్ట్ ఎవాల్యుయేషన్ వచ్చి డిజిటల్ ఎవాల్యుయేషన్. డిజిటల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత మనకి మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అంటే ఇంటర్వ్యూకి క్వాలిఫై చేసిన తర్వాత కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్ళి సో హైకోర్టులో పిటిషన్ వేస్తారు. ఏం పిటిషన్ వేస్తారంటే సార్ ఈ నోటిఫికేషన్లో డిజిటల్ కరెక్షన్ లేదు కదా, మేమేమో నోటిఫికేషన్లో డిజిటల్ కరెక్షన్ అని చెప్పలేదు, రాసేటప్పుడు మీరు గమనించాల్సింది బ్లూ పాయింట్ అయినా బ్లాక్ అయినా మనం రాయొచ్చు. సో తెలియని వాళ్ళు ఏమనుకోవచ్చిందంటే డిజిటల్ కరెక్షన్కి మాన్యువల్ కరెక్షన్కి తేడా ఏంటి అనేది మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డిజిటల్ కరెక్షన్ చేసినప్పుడు మనం యొక్క పేపర్స్ మెయిన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్కాన్ చేసి ఎవాల్యుయేటర్కి డిజిటల్ కాపీస్ పంపిస్తారు. అదే ఫిజికల్ కాపీలో మనము కరెక్షన్ చేసేటప్పుడు అదే కాపీస్ని మనము డిజిటలైజేషన్ చేసినప్పుడు దెర్ విల్ బి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ప్రజెంటేషన్ కావచ్చు, స్కాన్ చేసేటప్పుడు కావచ్చు, ప్రాపర్గా నీకు మాన్యువల్ కరెక్షన్కి డిజిటల్ కరెక్షన్లోకి ఆ పీడిఎఫ్లు అనేది స్కానెడ్ కాపీస్ అనేది ప్రాపర్గా స్కాన్ చేయకపోయినా లైట్ పెన్స్ యూస్ చేసినా లేదు బ్లాక్ పెన్స్ యూస్ చేసిన వాళ్ళకి ఆ డిజిటలైజేషన్ చేసేటప్పుడు లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండటము, ఇవంతా ఏమవుతుందంటే కరెక్షన్ చేసేటప్పుడు బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వైల్ డూయింగ్ ది డిజిటలైజేషన్ వల్ల వాళ్ళ యొక్క ప్లస్ ఆర్ మైనస్ మార్క్స్ అనేది పోతాయి. కాబట్టి డిజిటల్ ఎవాల్యుయేషన్ కరెక్షన్ చేసి రద్దు చేసి మాన్యువల్ ఎవాల్యుయేషన్కి ఆర్డర్ ఇవ్వమనేసి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు కూడా ఏం చెప్పిందంటే సో డిజిటల్ ఎవాల్యుయేషన్ నోటిఫికేషన్లో లేదు కాబట్టి మాన్యువల్ కరెక్షన్ చేసి మళ్ళీ లిస్ట్ ఇవ్వమనేసి ఆర్డర్ ఇచ్చింది. సో ఇక్కడే మనకు వచ్చిన మెయిన్ డిబేట్ అండ్ డిస్కషన్ ఇప్పుడున్న సిట్ నివేదిక కావచ్చు, ఆర్డర్ చేసిన ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, తుది నివేదిక కావచ్చు, ఇవంటే ఏంటంటే సో సెకండ్ ఎవాల్యుయేషను, థర్డ్ ఎవాల్యుయేషన్. సార్ సెకండ్ థర్డ్ ఎందుకంటే సెకండ్ థర్డ్లో సో ఇక్కడ మీకు మెయిన్ చర్చ అంతా కూడా సెకండ్ ఎవాల్యుయేషన్ మీదే. థర్డ్ ఎవాల్యుయేషన్ మీద ఏమైందంటే సెకండ్ ఎవాల్యుయేషన్లో మనకి ఒక రిసర్చ్లో కరెక్షన్ జరిగింది అనేది ఒక ఆర్గ్యుమెంట్, లేదు కరెక్షనే జరగలేదు అనేది ఇంకోటి, లేదు అక్కడ కరెక్షన్ చేసేటప్పుడే మనకి కొంతవరకు మ్యానిపులేషన్ జరిగింది అనేసి కూడా కొంతవరకు సిట్ నివేదికలో మనకి కొంతవరకు కాదండి, సిట్ నివేదికలో దాదాపు 90% ఆడిట్ చేసిన రిపోర్ట్స్లో 90% ఈ మిస్ మ్యానిపులేషన్ ఉంది. 90% మ్యానిపులేషన్ ఉంది. వైటనర్ యూస్ చేశారు, అసలు కరెక్షన్ జరగకుండానే వాల్యుయేషన్ చేస్తారని ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో రిపోర్ట్ ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే మనకి ఇంకా ఏపీపీఎస్సీ ఏం చెప్తుందంటే సెకండ్ ఇచ్చిన వాల్యుయేషన్ ప్రకారం మేము ఫైనల్ లిస్ట్ ఇవ్వలేదు, థర్డ్ ఎవాల్యుయేషన్ సో ప్రాపర్గా జరిగింది. థర్డ్ ఎవాల్యుయేషన్ ప్రకారం ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఇప్పుడు మనము ఫైనల్ లిస్ట్ ఇంటర్వ్యూకి కాల్ఫర్ చేసాము. ఇప్పుడు ఇచ్చిన ఏదైతే 2018 సంబంధించిన రిపోర్ట్ ప్రకారము మనకు ఫైనల్ లిస్ట్ ఇచ్చింది థర్డ్ ఎవాల్యుయేషన్ ప్రకారమే అనేసి ఏపీపీఎస్సీ చెప్తుంది. అంటే ఇదంతా మనం కానీ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పద్ధతి ప్రొసీజర్ ఉంది చూసారా, అసలు 3 సార్లు కరెక్షన్ చేయొచ్చా, కరెక్షన్ చేసే సెకండ్ ఎవాల్యుయేషన్ మీద ఎందుకు రద్దు చేశారు, ఆ లిస్టులో పక్కన పెట్టారా లేకపోతే పక్కన పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు థర్డ్ ఎవాల్యుయేషన్ మళ్ళీ ఎందుకు మనం చేశారు, అసలు సెకండ్ ఎవాల్యుయేషన్ ఎవరు ఆర్డర్ చేశారు, అసలు ఇన్నిసార్లు కరెక్షన్ చేయవచ్చా ఒక పేపర్ని
అనేది ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ అండి. ఏది ఏమైనా కానీ ఈ నోటిఫికేషన్ మొత్తం ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్య జరిగిన ఒక లాస్ట్ 2-3 మంత్స్ అంతా మనకి దేశం మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్లయితే నీట్ పేపర్ లీక్ కావచ్చు, జార్ఖండ్లో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జరుగుతున్న ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కేసు కావచ్చు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కు లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకంతా ట్రాన్స్పరెన్సీ ఉందా, అకౌంటబిలిటీ ఉందా, అసలు ఒకసారి ఎగ్జామ్ రాసేసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల తర్వాత కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఫైనల్గా క్లియర్ అవ్వకపోవడం అనేది సో కొంతవరకు కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. సో చూడండి ఒకసారి ఈ నోటిఫికేషన్ ఎంతమంది రాస్తారు. అప్లికేషన్స్ వచ్చి 1,14,473 మంది 169 ప్రైమ్ గ్రూప్ 1 పోస్టులకు అప్లై చేస్తే దాదాపు ప్రిలిమ్స్కి అప్పీర్ అయింది 59,000 అయితే దాని నుంచి మనకి మెయిన్స్ రాసిన వాళ్ళు 6,807 మంది మెయిన్స్కి అప్పీర్ అయ్యారు. అంటే ఒక్కొక్క అభ్యర్థి 7 కాపీస్ అంటే 7 పేపర్లు ఉంటాయి, 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, 5 పేపర్ 1 పేపర్ 2 అప్ టు 5 పేపర్స్, అంటే టోటల్గా 7 పేపర్స్. 7 × 6,807 పేపర్స్ వేస్తే దాదాపు 49,000 మెయిన్స్ పేపర్స్ కరెక్షన్ జరిగింది. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ 3 సార్లు కరెక్షన్ చేయవచ్చా? అసలు రూల్స్ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ సిట్ నివేదిక ఆధారంగా హైకోర్టు ఏం చెప్పబోతుంది? హైకోర్టు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఫైనల్ జడ్జిమెంటా? మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా? సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది? అసలు రాని వాళ్ళు ఏం చేయాలి? ఇవంతా మనకి ఈ సిస్టమ్ మీద అరైజ్ అవుతున్న ప్రశ్నలు అండి. అసలు సార్ నేను ఇప్పుడు ఏం చేయాలి? ఈ నోటిఫికేషన్ చెల్లుతుందా అంటే వీ డోంట్ హ్యావ్ ఆన్సర్. సో కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది ఫైనల్ అంటే అది కూడా ఫైనల్ కాదు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుంది? ఇక్కడ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? ఇదేమన్నా కేసు స్టూడెంట్ వర్సెస్ స్టూడెంటా? ఇది స్టూడెంట్ వర్సెస్ స్టూడెంట్ కేసు కాదండి, ఇది సిస్టమ్ వర్సెస్ సిస్టమ్. ఈ సిస్టమ్ వర్సెస్ సిస్టంలో బలైంది ఎవరంటే ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, రాశారో, సెలెక్ట్ అయినారో, సెలెక్ట్ అవ్వని వాళ్ళు, ఇప్పుడు అప్కమింగ్ మళ్ళీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇవంతా ఏంటంటే ఇప్పటికైనా ఏపీపీఎస్సీ ప్రతిసారి ఏం చెప్తామంటే ఇప్పటికైనా నెక్స్ట్ టైం అయినా అసలు ఏంటండి ఇన్ని సంవత్సరాలు మనకి సిస్టమ్స్ ఏర్పాటైనాయి. యూపీఎస్సీ ప్రాపర్గా కండక్ట్ చేస్తుంది కదా, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు. యూపీఎస్సీ ప్రొసీజర్ తెలుసుకోండి. యూపీఎస్సీ ప్రొసీజర్ని పక్కాగా లెటర్ అండ్ స్పిరిట్ ఫాలో అయితే, ప్రొసీజర్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇలాంటి ఆస్పెక్ట్స్ రాదు. ఫస్ట్ ఏపీపీఎస్సీలో ఉన్న మెంబర్స్ కావచ్చు, దాంట్లో ఉన్న చైర్పర్సన్ కావచ్చు, అక్కడున్న సిస్టమ్స్ కావచ్చు, పర్మనెంట్ ఎంప్లాయీస్ని కావచ్చు మళ్ళీ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇంటిగ్రిటీ లేదో, ఎవరైతే వాళ్ళకి యొక్క కాంపిటెన్సీ లేదో, ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే, సిస్టమ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోకపోతే నువ్వు ఎన్నిసార్లు ఎగ్జామ్స్ జరిగినా రిజల్ట్ అనేది, ఫలితం అనేది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే వ్యవస్థ మీద కంప్లీట్గా మనకి రిఫార్మ్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్న చైర్పర్సన్స్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, అక్కడ పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్స్ నుంచి చీఫ్ ఎగ్జామినర్ వరకు వాళ్ళ యొక్క కాంపిటెన్సీ, వాళ్ళ యొక్క పర్సనాలిటీని మనం ఆడిట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కేసు అనేది మళ్ళీ మనకి రిమైండ్ చేస్తుంది. సరే ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అవ్వని వాళ్ళు, సో మళ్ళీ ఏమవుతుందంటే సార్ మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుందా, మెయిన్స్ జరుగుతుందా, లేకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే మళ్ళీ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫేవర్గా వస్తుందా, సెలెక్ట్ అవ్వని వాళ్ళకి ఫేవర్గా వస్తుందా? సో ఇక్కడ నేను మళ్ళీ చెప్పాలనుకున్నది, ఈ ప్లాట్ఫామ్ నుంచి నీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, సో సార్ సిస్టమ్ని మెరుగుపరుచుకోగలమా అంటే మనం ఎన్నుకునే ప్రభుత్వాల మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఫైనల్ జడ్జ్మెంట్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్.